కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసంతృప్తిని వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో పాటు రీజనల్ రింగ్ రోడ్ మెట్రో రైలుకు బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశించామని, కానీ ఏమీ ఇవ్వలేదన్నారు. ఇక అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అన్ని పథకాల్లో తెలంగాణకు వాటా ఉంటుందన్నారు. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం. సెమీ కండక్టర్స్ సంబంధించి కనీసం ఈ బడ్జెట్లోనైనా ప్రకటిస్తారంటే ఇందులో కూడా ప్రకటించలేదు. వేర్వేరు రాష్ట్రాలు ప్రకటించారు, కానీ తెలంగాణకు మాత్రం మొండి చేసి చూపించారు. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి అంశంగా నేను చూస్తా ఉన్నాను. కేవలం రాజకీయ విమర్శలకు మాత్రంగానే ఏ సామాన్యుడి మీద అధిక భారం లేదు, పన్నులు పెరగట్లేదు, ఎక్కడ కూడా సామాన్యుడికి నష్టం జరగట్లేదు. సో కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఒకవైపు అయితే, ఇంకోవైపు డెవలప్మెంట్, అభివృద్ధి. ఈరోజు ఇండస్ట్రీస్ వస్తాయి, దాంట్లో ఉపాధి కల్పన ఉంటుంది, ఉపాధి పెరుగుతుంది. సో ఈ రకమైనటువంటి బడ్జెట్ని మీరు అప్రిషియేట్ చేయాల్సిందిగా పోయి దీన్ని రాజకీయం చేసి ఎట్లా? ఇప్పుడు ఎంఎస్ఎంఈ పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, ఫార్మా సెక్టర్ పెరుగుతుంది, హైదరాబాద్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ సెక్టర్ హైదరాబాద్ పెరుగుతుంది, హెల్త్ సెక్టర్ హైదరాబాద్ పెరుగుతుంది, సెమీ కండక్టర్ ఐటీ హైదరాబాద్ పెరుగుతుంది, తెలంగాణ పెరుగుతుంది. ఇంకెక్కడ నష్టం జరిగింది?